రాలేదులే వాళ్ళు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ క్షరాచరం త్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకళాతీతం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధు త్వం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. హృత్పుండరీక మధ్యస్థం సకలాంనాయ సంస్తుతం ధ్యాయామ్యహం సదా భక్తా సకలాభీష్టదాయకం నిరంతరం సర్వ సందేహో ఏకీకృత సుదర్శనం రహస్యయో దర్శయతి భజామి గురుమీశ్వరం. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రక్షేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. ఓం అస్య శ్రీ గురుగీతమాల మంత్రస్య భగవాన్ శ్రీ సదాశివ ఋషిః విరాట్ గాయత్రీ ఛందః శ్రీ గురు పరమాత్మా దేవతాహం బీజం సహశక్తిః సోహం కీలకం మమ శ్రీ నిజ గురు కృపా ప్రసాద సిద్ధ్యార్థే జపే వినియోగః. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖసాందీపమీశ్వరం కృష్ణం చ అర్జునం సంయుక్త ఉద్ధవం చ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజే. అంబికా శివ యోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువేంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినహం పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై.
కీర్తన. పువ్వులు పూచెను పూజకు స్వామి పునుడయికలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, పరిమళ హత్తరు గంధము పూచెద పాదంబుల నిడరా, ధూపదీప నైవేద్యంబుల మా పూజలు గై కొనరా, వెలిశావు ఈ జగమంతా ఇలవేల్పుడవై, నిలిచావు మా గృహమందు గురుదేవుడవై, పరిపూర్ణుడా శ్రీ పూర్ణానంద పుల్లయార్య, పువ్వులు పూచెను పూజకు స్వామి పునుడయికలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, తనువు ధనము మనసు నంత తమకే ఇచ్చితి, ఆత్మా అంగస్థాన భావములచే కొలిచితి, తనువు ధనము మనసు నంత తమకే ఇచ్చితి, ఆత్మా అంగస్థాన భావములచే కొలచితి, తల్లి తండ్రి గురుడే దైవమంచు తలచితి, మీ శరణాదులినై పాదములనే కొలచితి, కరుణించరా కరుణాలవాల నిన్నె నమ్మితి, పాలించగా పరిపూర్ణుడా మీ పంచజేరితి, పువ్వులు పూచెను పూజకు స్వామి పునుడయికలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, పూర్వ జన్మమందు పూర్ణ గురులా చేరక, పుడమి పైన జన్మ పూనియత్తవలసరా, అహపూర్వ జన్మమందు పూర్ణ గురులా చేరక, పుడమి పైన జన్మ పూనియత్తవలసరా, భ్రాంతి చేత భార్య బిడ్డలను నే కంటిరా, భారామంత మీదే ఎంచు బంటై నిలతురా, సవరించరా సంసార బాధకు తాళలేనురా, సాగించరా సకలంబు మీదు సన్నిధి చేర్చితి, పువ్వులు పూచెను పూజకు స్వామి పునుడయికలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, అహబట్ట బయలు చూపి నాదు భ్రమలు బాపరా, మూలమేమి లేని ఎరుక ముంచి వేయరా, అహబట్ట బయలు చూపి నాదు భ్రమలు బాపరా, మూలమేమి లేని ఎరుక ముంచి వేయరా, పంచాదశియు చూపి నాదు అహము ననచరా, జనన మరణ కాల చక్రమాపి వేయరా, మరు జన్మమే ఇక లేదు 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 ఎంతు దీవించరా, శరణాగతుడు తీ చక్రపాణిని పూలు పూచెను పూజకు స్వామి పునుడయికలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై, గురు పరంపరముకు జై, జై శ్రీ వెంకటమ్మ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై, జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై, జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై.
ఒక్క అంశయే అనేక రీతుల అనేకమైనట్టు కనిపించును. ఒక్క అంశయే ఎక్కడెక్కడ అది కదులుతాండే దేనితో సంగమిస్తుందో దాన్ని బట్టి అనేకమైనట్లుగా కనిపిస్తుంది. కనిపించుచు ప్రేరేపించుచు జీవునికి భ్రాంతిని కలిగించుచు బంధించుతున్నది. ఆయా స్థానాలలో ప్రేరేపించినటువంటి స్థానాన్ని బట్టి జీవుడుగా భ్రాంతి చెందుతూ భ్రాంతిని కలిగించడానికి కారణమవుతుంది. దీనికి విముక్తి మార్గం ఏమనగా హంసతత్వ విచారణ చేసి హంస మర్మం ఎరిగి హంసను లేకుండా చేయవలను. హంసను లేకుండా చేయాలంటే మళ్ళీ ఆయా స్థానాల్లో ఎక్కడైతే అది తాదాత్మ్యం పొంది ప్రేరణ కలిగిస్తుందో అది లేకుండా. హంస లేకుండా చేయడం అంటే గాలి పీల్చుకోవడం వదలకుండా లేకుండా అయితే ఇంకా శరీరమే లేదు. అయితే దాని చలనాల చేత ఎక్కడ ప్రేరణ పొంది జీవభావంతో భ్రాంతిని పొందుతున్నాడో అది లేకుండా చేయాలి, దాని తత్వాన్ని తెలుసుకొని. లేదా అక్కడ సారాంశం. ఇక హకార రూపుడైనటువంటి తాను హంసలో హ స రెండు ఉన్నాయి. దాంట్లో మళ్ళా బిందువు చేరినందువల్ల ఏమొచ్చింది ఏమైంది అనేది ఇంతకుముందే రెండింటికి హాసాక్షాలకు వివరణ మొదటి పేజీల్లోనే వచ్చింది. హకార రూపుడైనటువంటి తాను స్థిరత చెంది సకారముతో చేరక ఉండవలను. తాను హకార రూపుడైనటువంటి వాడు స్థిరత చెంది సకారముతో చేరక ఉండవలను. దీని కొరకు రెండు నకారములలోనున్న నేను నా నేను అనేటివి రెండు నకారాలే. ఈ రెండు నకారాల్లో ఉన్నటువంటి నేనులో పొర్లు పొర్లు ఆ పొర్లునందు చేరి తాను ఆ పొర్లై ఉండవలను. పొర్లు అంటే ఒత్తులుగా ఉంచినటువంటి నేను అనేటువంటి ఇక్కడేమో ఏత్వం ఇచ్చినది, అక్కడేమో కొమ్ము ఇచ్చినవి. అవి లేకుండా ఉంటే రెండు నా అవుతాయి, రెండు నకారాలు. అందు చేరి తాను ఆ పొర్లై ఉండవలను. అక్కడ నుండి గంటికను చేరి బిందువును లక్షించవలను. అక్కడి నుంచి గంటిక స్థానంలో ఉన్నటువంటి చాటుకి చేరి ఆ బిందువును లక్షించవలను. బిందువు అనగా హాసాలను రెండు కలిపి హంసగా చేసినటువంటి సున్నా. అప్పుడు సున్నా అయినట్టి నేను అను చోట వ్యవహారం ఆగిపోవును. అప్పుడు సున్నా అయిపోయినటువంటి నేననే దాంట్లో ఆ అనే ఏత్వము నువ్వు అనేటివి రెండు లేవు, రెండు నకారములుగా అయిపోయి మళ్ళీ ఆ సున్నా ఎక్కడైతే చేరి హంసగా మారుతోందో అక్కడ ఉన్నటువంటి నేననే చోట వ్యవహారం లేకుండా ఆగిపోతుంది. హంస యొక్క రెక్కలు అక్కడ తెగిపోతాయి. జీవహంస కావాలంటే హంస సత్తాగా ఉండకుండా కిందికి పరిణామం చెందితే జీవహంసగా మారి జీవుడుగా కలగడానికి ఏవైతే ప్రేరణ కలిగిస్తుందో అది ఉంటుంది. అక్కడేమో కదలని స్థితిలో ఉంటుంది. కాబట్టి హంస రెక్కలు తెగిపోతే జీవహంస లేకుండా పోతుంది, కేవలం సత్తాగా ఉంటుంది. అక్కడ హంస సత్తాగా నుండును, కానీ నడకలు కలదిగా నుండును. సత్తాగా ఉంటుంది, నడకలు అయితే కలిగి ఉంటాయి. లక్షించిన బిందువుని చేరగా లక్షించినటువంటి బిందువు అక్కడ, ఆ బిందువు ఎక్కడ అది ఉండే చోట ఎక్కడ నడకల కలదిగా ఉంటుంది. గంటికను చేరి గంటికలో ఉంటుంది కానీ ఎట్లుంటుందంటే సత్తారూపకంగా ఉంటుంది, నడకలు కలిగి ఉంటాయి. కానీ లక్షించిన బిందువును చేరగా క్రియోన్ముఖము కాలేని హంస, క్రియోన్ముఖం కాలేదు కాబట్టి హంస సత్తా నడకను కోల్పోతుంది. అప్పుడు కలహంస లేకపోవును. ఈ కలగంటున్నటువంటి కలహంసగా ఉండి అన్నిటినీ కల్పన చేస్తున్నటువంటి కలహంస, హంస యొక్క కాళ్ళు తెగిపోతాయి. అక్కడ హకార రూపుడై స్థిరత చెందగా సకారంలో చేరక ఉండును. హకార రూపుడై స్థిరత్వం చెందితే సకార రూపంలోకి మళ్ళీ చేరకుండా ఉంటాడు. సోహం అని జపించు హంస, అసోహం అని జపించేటువంటి హంస, సో అంటే పీల్చుకోవడము, హమ్ అంటే వదలడం, ఈ రెండు పనులు చేస్తున్నటువంటి హంస
నాణెం యొక్క రూపనామములను విడిచి, నాణ్యానికి ఉండేటువంటి అవతల రూపం, అవతల ఒక రూపం, యువతల ఒక రూపం. అవతలేమో ఆ నాణ్యం యొక్క ముద్ర, యువతలేమో అది ఎంత విలువ చేస్తున్న సంఖ్యలు కలిగి ఉంటుంది నాణ్యం. నాణ్యం యొక్క రూపనామాలను విడిచిపెట్టి విలువగా మారి, నాణ్యం విలువ ఎంత చేస్తుంది, దాని యొక్క విలువగా మారి, నాలుగో దేహం అనేది ఉపాధి అయినటువంటి ప్రత్యేగాత్మను బాగుగా విచారించి, నాలుగో దేహంగా 3 అవస్థలని దాటినటువంటి స్థితిలో ఉన్నది నాలుగో దేహం. అంటే తన జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అవస్థలను దాటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి నాలుగో దేహమైనటువంటి నాలుగో ఉపాధి. ఇంకక్కడ శరీర భావన లేకుండా ఏదైతే ప్రత్యేగాత్మ స్థితిలో ఉందో, వ్యష్టిలో సమిష్టిలో తీసుకుంటే ఆ నాలుగో స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ కూడా అదే స్థితి. ఓ నాలుగో దేహం అనేది ఉపాధి అయినటువంటి ప్రత్యేగాత్మను బాగుగా విచారించి, ఈ 3 అవస్థలను విచారించి, 3 అవస్థలు దాటినటువంటి తుర్య స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను బాగుగా విచారించి, తానే లక్ష్యార్థ స్వరూపుడని నిర్ణయించగా, ఆ లక్ష్యార్థ స్వరూపుడు ఎవరు? లక్ష్యం ఏమిటి అంటే, తన యొక్క నిజస్వరూపంగా తెలియబడినటువంటి ప్రత్యేగాత్మ, సమిష్టికర్తగా ఉన్నటువంటి 3 అవస్థలను దాటినటువంటి నాలుగో అవస్థగా ఉన్నటువంటి పరమాత్మ. ఆ రెండు ఒక్కటేను, ఆ రెండిటి స్వరూపమే తాను, ఆ రెండిటికి స్వరూపుడుగా తానే ఉన్నాడనేటువంటి నిర్ణయించగా ఈ జపం అనేది ఆగిపోతుంది. ఈ జపమునకు కారణమైన అంశ యొక్క శిరస్సు కూడా తెగిపోవాలి. జపమునకు కారణమైన అంశ యొక్క శిరస్సు తెగిపోవడం అంటే అక్కడ కదలికలన్నీ ఒక్కటొక్కటి లేకుండా అయిపోయినాయి ఈ అంశకు. ఆయా సందర్భాలలో ఎక్కడెక్కడ అది కలుస్తోందో, కలిసి ప్రేరణ కలిగిస్తుందో దానివల్ల అఖండ ఎరుకగా ఉన్న భావన మళ్ళా ఖండ ఎరుకలుగా ఉన్నటువంటి జీవుడుగా ఉపాధిలో కదలికలు కలగడానికి కారణమైన, అంతఃకరణానికి కూడా కదలికలకు కారణమైన వేరు చలనాలని చెప్పారు. ఆ దళాలతో ఎక్కడైతే కలిసి అది చేస్తుంది అనేది ఇంతకుముందు పాఠంలో. కాబట్టి శిరస్సు కూడా ఇంక కారణాంశ లేకుండా పోతుంది. శిరస్సు లేకపోవడం అంటే కారణాంశ, ఏ కారణాంశ ఉందో, ఏ కారణాంశ కలిగిస్తోందో దీన్ని, అది లేకుండా లేకపోదు. హంస అచలమగును. హంస అనేది ఇంకా చలనం లేదక్కడ. చలనం లేని స్థితిలో గాలి పీల్చుకుంటూ నువ్వు ఉన్నప్పటికీ, గాలి వదులుతూ ఉన్నప్పటికీ దాని మీద ధ్యాస లేదు. అది కదిలించేది ఎక్కడ పోయి కదిలిస్తోంది? సహస్రార స్థితిలో అచలంగా ఉన్నటువంటిది కిందికి దిగొచ్చిన తర్వాత హస్తదళ పద్మంలో రేకులను కదిలించడం ద్వారా అంతరంగంలో చలనాలు ఏర్పడి, ఆ చలనాలు ఇంకా కిందికి మళ్ళీ జీవుడనే భావనలోకి తీసుకొస్తున్నటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఆ స్థితిలో ఏమవుతుంది అక్కడ? దాని తల కూడా పోతే హంస అచలమవుతుంది. చలనాలకు కారణమైనది లేదు. హంసకు పేరు లేకుండా పోతుంది ఇంకా. హంసకనేది ఆ హంస పేరు ఎక్కడ? పేరే లేదు ఇంకక్కడ. అక్కడ హా, స అనే దానికి బిందువు చేరిన తర్వాత ఏర్పడినటువంటి ఆ పద్మం మధ్యలో ఉన్న గంటికి చేరిన తర్వాత అక్కడ స్థిరమైపోతే అక్కడి నుంచి కిందికి దిగి రాకుండా ఆ స్థితిలో దేన్ని విచారించమన్నారు? ఆ ప్రత్యేగాత్మ స్థితిని విచారించి బావుగా తానే ప్రత్యేగాత్మగా ఉన్నాడు. ఆ ప్రత్యేగాత్మ స్థితి దాటినటువంటి వాడేమో తుర్యాతీతాన్ని చేరినటువంటి తుర్యాతీతం. తాను ఆ స్థితిలో ఉన్నదాన్ని కూడా, సాక్షిత్వ స్థితిలో ఉన్నదాన్ని కూడా గుర్తెరిగే స్థితి లేకుండా దాన్ని దాటిపోయినటువంటి స్థితి. కాబట్టి హంస ఆగిపోతే హంసకు పేరు లేకుండా పోవును. దీనినే తుర్యమందురు. హంసకు పేరు లేకుండా ఎప్పుడైతే పోతుందో ఆ తుర్య స్థితి. ఇంకా పేరు లేదు దానికి. ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి నీవు మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ 3 అవస్థలకు సంబంధించినటువంటివన్నీ మేలుకొని, ఆ 3 అవస్థలకు సంబంధించిన జీవభావములన్నీ కిందికి ఉన్నాయి. ఆ 3 అవస్థలకు సంబంధించిన దాంట్లోకి మేలుకోకుండా పైకి ఉంటే, ఆ తుర్య స్థితిలో ఉంటే, ఆ తుర్యమే అంశ లేకుండా ఉండడము, ప్రత్యేగాత్మ స్థితిలో ఉండడము అనేది అదే. దాన్నే తుర్యము అంటారు. హంస ఆగిపోయి అంటే హంస చలనములు లేకుండా అచలమైతే, కదలకుండా అయితే దాన్ని తుర్యము.
అచలమైనటువంటి స్థితిలో ఉంది. కానీ ఆ అంశ కూడా అంశ పేరు లేకుండా పోయింది అంతే. అంశ ఏమో ఆ స్థితి వరకు చేరుకొని అంశం ఉంటోందక్కడ. తుర్యముంది, తుర్యాతీతం అయితే ఆ అంశ అక్కడిదాకా స్థిరమై ఉన్నది కూడా లేదింక. దాన్ని కూడా దాటినటువంటి స్థితి. పరమలక్ష్యమున నిలిచి ఉన్నప్పుడు ఆ లక్షించిన వాడే లేకపోయాను. పరమలక్ష్యమున నిలిచి ఉన్నప్పుడు అంటే పరమలక్ష్యం ఏమిటి? అంటే తానే లేకుండా అయిపోతే, తానే కారణంగా ఉన్నాడు, తానే సంకల్పిస్తున్నాడు, తానే సకలమును కల్పించుకుంటున్నాడు, తానే లేకపోయినటువంటి స్థితి కలగాలి. ఆ కలిగినప్పుడు పరమలక్ష్యంలో నిలిచి నిలిచి ఉంటే పరమలక్ష్యంలో నిలబడి ఉండాలి. ఇంక మళ్ళీ నిలబడి అంటే కదిలితే అక్కడ మళ్ళీ కదిలిన చర్యల వల్ల కిందికి దిగి వచ్చేటివి ఉన్నాయి. పరమలక్ష్యంలో నిలిచి ఉన్నప్పుడు లక్షించిన వాడే లేకపోయాను. ఎవరు లక్షించారో వారు లేకపోయినారు. వీడు చేసుకోప్ప ఎవరో రమేష్. ఆ లక్షించిన వాడే లేకపోయాను అనగా హకార రూపుడు లేనివాడయ్యను. హకార రూపంగా ఉన్నటువంటి నేననేటువంటి వాడు. ఆ రెండు నేనులు పోతే నేననేటువంటి వాడు లేకపోయాను. ఆ పరమలక్ష్యమే తానైన వాడు ఏమీ లేక, ఏమీ చేయక, కదలక అచలమై ఉండిపోయాను. ఆ పరమలక్ష్యమే తానైన వాడు. తానెవరు? తాను జీవుడు అనే స్థితిలో నుంచి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు తాను మళ్ళీ కింద కదలికలకు కారణమైనటువంటి హంసను స్తంభింపజేసినటువంటి స్థితిలో ఆ రెండు నకారములు నేను నేను అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి రెండూ లేనటువంటి రెండు నకారంగా మారినటువంటివి. ఆ రెండూ లేకుండా తానే లేకుండా ఆ పరమలక్ష్యమైనటువంటి తానైన వాడు ఏమీ లేకపోతే తానే లేడు. తన రూపనామ క్రియలు ఏమీ లేవు. లేనటువంటి స్థితిలో స్తంభించిన స్థితిలో ఏమీ లేక, ఏమీ చేయక, ఏమి చేసేది లేదు. ఏమైనా చేయాలంటే మళ్ళీ కిందకి ప్రేరణలన్నీ కలుగుతున్న దాంట్లోకి ప్రవేశించాలి. కదలక అచలమై కదలకుండా ఎక్కడ కదలకుండా ఉన్నాడంటే సహస్రారం దగ్గర ఆగిపోయినటువంటి గంటికి దగ్గర ఆగిపోయినటువంటివి చలనాలు కిందికి కలిగి మళ్ళీ చలనాలు కలగడం వల్లనే ఆ మధ్యలో ఉన్న భూమిలో కదలికలు జరిగి దాంట్లో సంకల్పాలు కలగడానికి కారణమవుతున్నది. కాబట్టి ఆ రెండు లేనటువంటి అప్పుడు దానినే తుర్యాతీతం అందురు. తుర్యాతీతం అని దేన్ని అంటారంటే ఎక్కడ చలనాలు కలుగుతున్నటువంటి స్థితిలో ఉన్నదో ఆ తుర్యమును కూడా గుర్తించే స్థితిలో ఉన్నదో ఆ గుర్తించే స్థితి లేనటువంటి గుర్తు రహితమైనటువంటి స్థితి. ఆ గుర్తు కూడా లేదు. ఆ గుర్తు కూడా లేనటువంటి స్థితిలో తుర్యాతీతం అందురు. ఇది తుర్యావస్థ వలె అవస్థ కాదు. ఇది తుర్యావస్థలోనేమో నువ్వు సాక్షిత్వంగా ఉండి నువ్వు గుర్తెరుగుతున్నావు. మూడవస్థలను గుర్తెరుగుతూ ఉన్నట్టున్నావు. ఆ మూడవస్థల్ని కూడా గుర్తెరగని ఆ మూడవస్థల్ని కానీ నిన్ను కానీ ఆ చెల్లించకుండా అయిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అంశాన్ని కానీ గుర్తించని స్థితి అవస్థ. గుర్తించే స్థితి ఏమో అవస్థ. గుర్తించకుండా ఉన్నటువంటి స్థితి అవస్థే లేదు. మూడవస్థలు లేవు. ఇంకా ఏ అవస్థ లేదు. అవస్థ అంటే తాను ఆ స్థితిలోకి దిగి రావడమే అవస్థ అని అవస్థ అనే దానికి రావు గారే ఇంతకుముందు ఒక చోట నిర్వచనం చెప్పారు. అవస్థ అంటే ఒక స్థితిలోకి దిగి రావడం. ఒక స్థితి. ఆ స్థితి లేనటువంటిది అక్కడ. అవస్థే లేదు. అవస్థే లేనటువంటి స్థితికి దిగి రావడం. అవస్థే లేనటువంటి దాంట్లోకి పోవడం. అప్పుడు దాన్నే తుర్యాతీతం అని అందురు. ఇది తుర్యావస్థ వలె అవస్థ కాదు. ఇదేమిటంటే అవస్థాతీతం. అవస్థ లేనటువంటిది అవస్థాతీతం ఇది. తుర్యాతీతమే స్వరూపలయ పరమాత్మ స్థానం. ఆ తుర్యాతీతంగా ఉన్నటువంటి అవస్థాతీతంగా అవస్థలు లేనటువంటి స్థితి ఏది ఉందో అదే స్వరూపలయ పరమాత్మ స్థానం. స్వరూపం అంతా లయమైపోయింది. నీ స్వరూపంగా నువ్వు భావించినది లయమయ్యి పరమాత్మ స్థానంగా ఉన్నటువంటి దానికి చేరుకుంది. ఇంక పరమాత్మ స్థానంగా ఉన్నది ఒక్కటే ఉన్నది. ఈ నీ స్వరూపం అనేటువంటి అనేకత్వంగా ఉన్నటువంటి అనేక స్వరూపాలు లేవు. ఉన్నది ఒక్క స్వరూపంగా ఉన్నదే ఉంది. ఆ ఒక్క స్వరూపంగా ఉండే ప్రత్యేగాత్మ స్థితి అనేదే
సర్వజీవుల్లో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యాన్ని దాటినటువంటి సాక్షిత్వ స్థితి. ఆ స్థితి పరమాత్మ స్థితిలో లయమైన తర్వాత, తన స్వరూపం లయమైపోయిన తర్వాత ఉన్నది స్వరూపం ఏమిటంటే పరమాత్మ స్థితి, పరమాత్మ స్థానం అనేదే ఉంది. ఇదే పరమలక్ష్యం. పరమలక్ష్యంగా కావాల్సింది ఇదే. దాని అతీతంగా ఉన్నదేమో ఇప్పుడు చెప్పినటువంటి తుర్యాతీత స్థానంలో ఉన్నటువంటి పరమలక్ష్యంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏంటంటే కదలక ఉండడమే. అచలంగా అనుసంధానం అంటే అదేనా? ఆ, శివజీవైక్యానుసంధానం అనేది కూడా దాన్నే. శివజీవైక్య సంధానం జరిగితే తానే పరమాత్మ స్థితిలో ఉంటాడు. ఇంకా దాన్ని కూడా దాటుకునే స్థితిలోనే ఈ తుర్యాతీతం అంటే. ఆ తుర్యం వరకు అది. తుర్యాతీతం అంటే ఇంకా పైది. ఇంకా పోయి ఆ. స్వరూపుల స్థానం అయిపోయి పరమాత్మ స్థానము అదే పరమలక్ష్యము. ప్రత్యేగాత్ముడైన వాడు పిండాండ బ్రహ్మాండమును లక్షించియు బ్రహ్మాండమందున్న శింసుమార చక్రమును బట్టి పిండాండమందున్నటువంటి అష్టదళ పద్మమందును బ్రహ్మాండ మధ్య గల ధ్రువమూర్తిని బట్టి పిండాండమందున తపః చక్రముగాను చూడగా అంశమర్మము తెలిసిపోవును. ఈ అంశమర్మము తెలిసిపోవును అనడానికి ప్రత్యేగాత్ముడైనటువంటి వాడు పిండాండ బ్రహ్మాండమును లక్షించి, పిండాండం అనేది తనలోనే తాను విచారణ చేసి ఈ శరీరము, ఆ శరీరంలో జరుగుతున్నటువంటి 5 నాలుగు 20, నాలుగోది అయిన అంతఃకరణము, దాని అంతటికి అధిష్టానంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని విచారించినటువంటి వాడయ్యి పిండాండంలో మళ్ళీ తాను మూడవస్థల్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలోకి పోయినటువంటి వాడై మళ్ళా బ్రహ్మాండమందున్న దాన్ని కూడా విచారిస్తే 4 స్థితులను విచారిస్తే పరమాత్మ స్థానంలో ఉంది. ఇక్కడ ప్రత్యేగాత్మ స్థానంలో విచారించిన వాడు తుర్య స్థితిలో ఉన్నవాడు, అక్కడ పరమాత్మ స్థితిలో తుర్య స్థితిలో ఉన్నవాడు శివసుమారక చక్రాన్ని బట్టి పిండాండమందున్నటువంటి అష్టదళ పద్మం మధ్యమందును నందున పిండాండంలో ఉండేటువంటి అష్టదళ పద్మం అనేటువంటి మధ్యంలో బ్రహ్మాండ మధ్య గల ధ్రువమూర్తిని బట్టి, ఆ బ్రహ్మాండం మధ్యలో ఉండేటువంటి ధ్రువమూర్తిని బట్టి అన్నారు. ధ్రువం అంటే నిజానికి ఆఖరుగా ఉన్నటువంటి ధ్రువం. ఇప్పుడు మనకు దక్షిణ ధ్రువం ఉంది, అట్లా భూమికి. ఆ ధ్రువమూర్తిని బట్టి పిండాండమందున తపః చక్రముగాను చూడగా అంశమర్మము తెలిసిపోవును. తపః అనేటువంటి ఈ పిండాండంలో ఉండేటువంటి చక్రాన్ని చూడగా అంశమర్మము తెలిసిపోతుంది అని ఇచ్చాడు. అనగా బ్రహ్మాండమందున్నటువంటి అచల స్థానంలో నుండి, బ్రహ్మాండంలో ఉండేటువంటి అచల స్థానంలో పిండాండ వ్యవహారమును వీక్షించవలెను. అచల స్థానంలో ఉండి పిండాండ వ్యవహారాన్ని వీక్షించాలట. అక్కడ కదలని స్థితిలో ఉండి కింద పిండాండంలో జరిగే వ్యవహారమును దీనితో మళ్ళా తాదాత్మ్యం చెందకుండా అక్కడి నుంచి వీక్షించాలి. అటులనే పిండాండమందున్న అచల స్థానంలో కూడా ఉండి బ్రహ్మాండ విధానాన్ని కూడా వీక్షించాలి. పిండాండంలో ఉండే అచల స్థానంలో ఉండి బ్రహ్మాండ విధానాన్ని కూడా వీక్షించాలట. అప్పుడు అచలమే నిశ్చయమై పిండ బ్రహ్మాండములు రెండులు లేనివగును. అప్పుడు అచలం అనేది ఒక్కటే నిశ్చయమయ్యి పిండాండము బ్రహ్మాండం అని భావిస్తున్నటువంటి దాంట్లో ఈ చలనాల వల్ల కలిగినటువంటి కదలికతో ఏర్పడిన కదలికతో ఇక తాను ఆయా భావాలు పొందుతూ కిందికి దిగొచ్చినటువంటి స్థితిలో నుంచి దాటినటువంటి వాడై ఉంటాడు. కాబట్టి ఎక్కడైతే అచలహంసగా ఉన్నది కదలిక లేకుండా ఉందో సహస్రారంలో, ఆ కదలిక లేనటువంటి స్థితిని గమనిస్తూ పిండాండము దాని వ్యవహారములు, బ్రహ్మాండము దాని వ్యవహారములు గమనిస్తూ కూడా తాను గమనించి కూడా మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెందని వాడుగా ఉండేది. ఆ పిండ బ్రహ్మాండములుగా భావిస్తున్నవి రెండూ లేవు. లేనివి ఇది ఇటు సాంఖ్య పద్ధతిగా వివరించబడింది. సాంఖ్య పద్ధతిలో వివరించబడినటువంటి విధానం ఇది. ఈ పిండాండం బ్రహ్మాండాన్ని దేని చేతనైతే ఏదైతే పోయి కదిలిస్తుందో ప్రాణం అనే దాని వాయువు పోయి అక్కడ పోయి కదలిక జరిగించి దానితో నువ్వు జీవుడుగా భావన చెందుతున్నావో అదే దాంట్లో విచారణ అంతా ముగిసిన తర్వాత తాను పిండాండ రీతిని
బ్రహ్మాండ రీతిని రెండింటిని గుర్తెరిగిన వాడై దాని రెండింటిని దాటిన వాడై దాన్ని రెండింటిని గమనించినా కూడా దాంతో తాదాత్మ్యత చెందని వాడై ఉంటే పిండ బ్రహ్మాండములు రెండు లేనివగును. ఇది ఇట్లు అచల సాంఖ్య పద్ధతిగా వివరించబడింది. ఇట్టి వీక్షణ చేత వాచ్యార్థ్యములు లేకపోవును. ఇంకా వాచ్యార్థ్యములు అంటే వాచ్యము అంటే చెప్పబడినటువంటి చెబుతున్నటువంటి ఇటువంటి మాటలతో చెబుతున్నటువంటి విచారణ, మాటలతో చెబుతున్నటువంటి వాక్యాలకు అర్థమైనటువంటి అది. వాచ్యార్థములన్నీ లేవు. ఇంకా క్రమంగా ఏమైతాయి? మళ్ళీ ఏ లక్ష్యం కొరకు పెట్టుకున్నావో ఆ లక్ష్యార్థములు కూడా లేకపోవును. వాచ్యార్థములు దేని కొరకు పెట్టుకున్నావంటే నీకు దాని గురించి తెలియబడిన తర్వాత ఏ లక్ష్యములేకి నువ్వు చేరుకోవాలో ఆ లక్ష్యార్థములు దాంట్లో అంతరంగంగా ఉన్నాయి. ఆ గురువు చేత చెప్పేవి అవే. గురువు వాచ్యార్థం వివరాలు చెప్పి మళ్ళీ నీ లక్ష్యార్థం కూడా ఎక్కడికి నువ్వు చేరాలో అది చెప్తున్నాడు గురువు. ఆ లక్ష్యార్థం కూడా లేదు. ఇంకా లక్ష్యార్థం లక్షించేవాడు ఎవరు? వాచ్యార్థములు తెలుసుకుని లక్ష్యమును చేరుకున్నటువంటి వాడు. ఇక లక్ష్యార్థములు తెలుసుకున్నటువంటి స్థితి అవసరం లేదు. లక్ష్యము దాటిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు, లక్ష్యాతీతమైనడు. లక్ష్యం ఇక్కడ చేరుకున్న తర్వాత పరమాత్మ స్థితిలో నుంచి పరమును పొంది ఇంకా లేని స్థితి పొందిన తర్వాత కదలని స్థితి అచల స్థితిని పొందిన తర్వాత లక్ష్యము లేదు. లక్ష్యార్థమును పోయినటువంటి వాడు లేడు, లక్ష్యాతీతమైనటువంటి స్థానంలోకి వినాడు. లక్ష్యార్థములు కూడా లేకపోవును. లక్ష్యార్థములైనటువంటి ప్రత్యక్ష పరము ముఖ్యాత్మ రెండును అచల బ్రహ్మమందు కనుగొనలేకపోయాను. లక్ష్యార్థమైనటువంటిది ఏంటి అంటే ప్రత్యేగాత్మ పరం. ప్రత్యేగాత్మ ఆ పరమును పొందే స్థితి ముఖ్యాత్మ. ముఖ్యమైనటువంటిది ఏ ఆత్మ సంకల్పించింటే ఈ జగత్తు కలగడానికి కారణమైనదో అక్కడ బ్రహ్మం అని చెప్పబడినటువంటిది కూడా రెండును కూడా అచల బ్రహ్మమునందు కనుగొనలేకపోయాను. అచల స్థితిలో ఉందంటే బయలు స్థితిగా ఉన్న దానిలో బయలు ఏ విధంగా ఏమీ లేనటువంటి ఖాళీగా ఉన్నది, వస్తుంది వట్టి బయట బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ వస్తువు లేదు. ఏ ముళ్ళు గుచ్చడానికి సందున్నటువంటి చిన్న బిందువు లాంటి వస్తువు లేదు. ఇంకా సర్వము సర్వము దేంట్లోనూ బ్రహ్మాండమే లేకుండా లయమైపోతే ఏ విధంగా శూన్యం ఉంటుందో, ఏ విధమైన ఖాళీగా ఉంటుందో కొత్త బట్టబయలుగా ఉన్నటువంటిది ఉంది. అక్కడ రెండును ఆ రెండింటిని దేన్ని గుర్తించేటువంటి అచల బ్రహ్మమందు పిండాండమును గుర్తించే స్థితి, బ్రహ్మాండాన్ని గుర్తించే స్థితి కూడా లేదు. బయలు ఏ స్థితిలో ఉందో, బయలు కదలని స్థితిలో, బయలు దేనిని గుర్తించే స్థితిలో, దేనికి కారణంగా అనేటువంటి స్థితిలో ఉంది అది. ఆ విధంగా జీవుడు విచారణ ద్వారా గోప్యాన్ని తెలుసుకొని తాను కూడా లక్ష్యాతీతమైనటువంటి దాని స్థితిలోకి చేరుకున్న తర్వాత తనకు వాచ్యార్థ లక్ష్యార్థములు రెండు లేనటువంటి స్థితిలో తాను కూడా బయలు స్వరూపంగా ఉన్నటువంటి అచల స్థితిలో ఉన్నాడు. ఇంక దాన్ని దేన్ని లక్షించే వాడు లేడు. ఇంకా లక్ష్యార్థమైనటువంటి దాన్ని ముందు వాచ్యార్థం తెలుసుకుని లక్ష్యార్థం కోసం పోయినాడు. ఆ స్థితిలో కూడా లేకుండా పోయినటువంటి తర్వాత ఏమిటి ఆ రెండింటిని కనుక్కోలేడు. పిండాండాన్ని బ్రహ్మాండాన్ని కనుక్కునేవాడెవడు? బ్రహ్మమునందు అచల బ్రహ్మం స్థితిలోకి పోయినాడు అంటే తాను లేనటువంటి స్థితిలో ఉన్నాడు. తన గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాడేమో సాక్షిత్వ స్థితి ఉన్నది. మేలుకున్న తర్వాత సర్వ ప్రపంచము మళ్ళీ గుర్తిరిగింది నిద్రపై మేల్కొన్నవాడు. అట్లా కాకుండా గురు మెలకువ చేత మేల్కొన్నటువంటి వాడు తానే లేనటువంటి, తానే బయలైనటువంటి, తాను రహితమైపోయినటువంటి, తనలో కలిగే సంకల్పాలకు మూల కారణమైనటువంటిది రహితమైపోయినప్పుడు తానే లేడు. ఇంకా చెప్పేటువంటి సంకల్పించేది కానీ ఈ చెప్పడానికి ఉపయోగపడినటువంటి ఈ వాక్యాలు కానీ ఇవన్నీ ఏమీ లేవు. అవి లేనటువంటి స్థితిలో గురు శిష్యులు మమేకమైపు లేకుండా అయిపోయిన తర్వాత చెప్పేవాడు, చూపించేవాడు, ఇట్లుందనేవాడు ఏమీ లేదు. ఇంకా పిండాండాన్ని కనుక్కునేది లేదు, బ్రహ్మాండాన్ని కనుక్కునేది కూడా లేదు. రెండు లేనివైపోయినాయి. ఇటు వీక్షణ చేత వాచ్యార్థములు లేకపోయినాయి, మరొక లక్ష్యార్థములు లేకపోయినాయి. ఆఖరుకు అచల బ్రహ్మమందు ఆ రెండు కూడా లేవు. ప్రత్యేక పరము కానీ ముఖ్యాత్మ అయినటువంటి పరమాత్మగా ఉన్నది కానీ రెండు లేవు. రెండును అచల బ్రహ్మమందు కనుగొనలేకపోయాను. ఉభయ వాచ్యార్థములను ఉభయ లక్ష్యార్థములను అవే వదులుట మోక్షమనబడును.
ఉభయ వాచ్యార్థాలు, ఉభయ లక్ష్యార్థములు. ఉభయ అంటే ఇక్కడ పిండాండ బ్రహ్మాండములకు ఉన్నటువంటి నిర్దేశించినవి. వాచ్యార్థాలు లక్ష్యార్థాలు రెండు కూడా అవే వదలుట. అవే ఏవైతే విచారణ చేత ఏవైతే ఎవరు నేననే చోట మొదలుపెట్టావో, నేనెవరు అని మొదలుపెట్టిండే చోట నుంచి నువ్వెవరో తెలిసిన తర్వాత ఆ తెలిసిన తెలివిని కూడా ఆ పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి దాంట్లో ప్రత్యేగాత్మ పరమాత్మ వేరు కాదు, ఒక్కటే ఉన్నదని, ఆ ఒక్క పరమాత్మ కూడా లేనటువంటి దాన్ని కూడా దాటినటువంటి స్థితి ఏదైతే ఉందో ఇంకక్కడ అవి రెండు లేకుండా వదిలేసినట్టు. ఏవైతే ఇవన్నిటినీ చేశాయో వదిలిండేటివేవి అంటే ఉభయ లక్ష్యార్థములను అవే వదిలినాయి. వాటిని సాధకుడు విడిచిపెట్టుట. సాధకుడు వాటిని విడిచిపెడితే ఆ రెండింటిని విడిచిపెట్టుట ముక్తి అనబడును. ఆ రెండింటిని విడిచిపెట్టి మళ్ళీ రానటువంటి ముక్తి. ఆ రెండింటిని విడిచిపెట్టకుండా ఆ రెండిట్లో పరమాత్మ తానై ఉన్నాను, పరమాత్మ నేనే, మహావాక్య విచారణ ప్రకారం నేనే బ్రహ్మమును, సృష్టికి కారణమైన వాణ్ణి, మళ్ళీ దాన్ని లయం చేసుకుంటున్నటువంటి వాణ్ణి అనే స్థితిలో ఉంటే మళ్ళీ ఎప్పుడైనా సృష్టి జరగవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ తాను తాదాత్మ్యం చెందినప్పుడు మళ్ళీ జననానికి కారణమవుతుంది. కాబట్టి ఆ సాధ్యత్వం అనేటువంటి స్థితి కూడా లేనటువంటి స్థితిలోకి, ఆ రెండు భిన్నాండ బ్రహ్మాండములు దాటిన స్థితిలోకి పోవాలనే అచల సిద్ధాంత బోధ మహాద్వైతం అనే పేరుతో అద్వైతకారులు చెప్పినటువంటి ఆ ఏకత్వ స్థితిలో ఉండి ఆ ఏకత్వ భావనను పొంది ఉండడం అనేది కూడా దాటుకోవాలి అనేది ప్రతిపాదించారు. కాబట్టి సాధకుడు ఆ రెండింటిని విడిచిపెట్టుట, సాధకుడుగా ఉన్నవాడు ఆ రెండింటిని విడిచిపెట్టుట ముక్తి అనబడుతుంది. తాను ప్రత్యేగాత్మగాను లేడు, పరమాత్మగాను ఆ రెండింటిని దాటినటువంటి స్థితిలోకి పోయినవాడు ఇంకా తిరిగి రావడానికి కారణమైన సంకల్పాలు ఎక్కడైతే పుట్టవో ఆ స్థితిలోకి తాను బయలుగా ఉన్నటువంటి స్థితిలోకి పోయినటువంటి సాటికి సాధకుడు పోయినాడు. ఇంకా సాధకుడుగా లేడు, శిష్యుడుగాను లేడు. గురువు ఏ విధంగా అశరీరుడైనటువంటి స్థితిలో బయలు స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి తాను చేరిపోయాడు. శరీరం ఉంది కానీ శరీరంలోకి జరిగేటువంటి ఈ క్రియలకు కారణమైనటువంటి కదలికలు లేనటువంటి స్థితిలోకి చేరిపోయాడు. కాబట్టి ఉభయ వాచ్యార్థములు అన్నింటినీ విడిచిపెడితే సాధకుడు విడిచిపెట్టుట, దానిని విడిచిపెడితే ముక్తి అనబడుతుందని. చివరకు మోక్షమును అరూపముఖ్యలయము అని పెద్దలందరూ. ఇది సాంఖ్యాతీత బ్రహ్మ నిర్ణయం. పెద్దలు అన్నారట ఇది చివరకు మోక్షం అనే దాన్ని అరూపముఖ్యలయం, రూపం లేనటువంటిది, ముఖ్యంగా లయమైనటువంటిది, రూపమే లేనటువంటి స్థితి అని పెద్దలందు. ఇది సాంఖ్యాతీత బ్రహ్మ నిర్ణయము. ఇది సాంఖ్యానికి కూడా అతీతమైనటువంటి బ్రహ్మ నిర్ణయం. ఇప్పుడు మళ్ళీ సాంఖ్యము అంతా విచారించావే, నేను బ్రహ్మాండ పుట్టుక, పిండాండ పుట్టుక, దాంట్లో జరిగినటువంటి పరిణామ వికారములన్నీ అన్నీ విచారించినవన్నీ కూడా మళ్ళా లేవు. అవి లేనివి అనే నిర్ణయం ఆ నిజానికి మళ్ళా పుట్టడానికి కారణమైంది. ఇట్లా పుట్టింది అవ్యక్తంలో నుంచి వ్యక్తమై, ఆ వ్యక్తమైన దానికి మహంకారం కలిగి అది త్రిగుణములతో కలిపి కార్యరూపం ధరించినటువంటి స్థూల జగత్తు ఏర్పడిందని చెప్పబడినటువంటి సాంఖ్యము కూడా లేనిది. సాంఖ్యాతీతమైనటువంటి బ్రహ్మ నిర్ణయం అంటే ఈ జగత్తు ఎప్పుడు నువ్వు పుట్టనే లేదు, కనుక్కున్నటువంటి వాడిని నేనుగా, కనుక్కున్నటువంటి వాడిని నేను కూడా లేను, నాకు ఈ అంతా తెలియబడినటువంటి లక్ష్యముగా ఉన్నటువంటిదంతా సాధకుడుగా ఉండి ఇప్పుడు దాకా తెలుసుకున్నటువంటి సాధకుడు కూడా లేడు, ఇదంతా చెప్పినటువంటి గురువు కూడా లేడు. వాళ్ళిద్దరూ ఏకమైపోయినటువంటి లేని స్థితిలో ఉన్నారు అంతే. లేని ఎరుకలో జరుగుతూ ఉంది. శరీరం ఉన్నంతసేపు మళ్ళా వ్యవహారం జరుగుతూ ఉంది. చుట్టూ జరుగుతున్న దాన్ని నీ చుట్టూ గమనించే చేస్తున్నావు కదా, ప్రవర్తిస్తున్నావు కదా అంటే ఆ లేని ఎరుక అనే దాంట్లో లేనివాడు లేని కళ పొంది ఆ కళలో వ్యవహారం అంతా చేసినట్టుగా ఈ జరుగుతున్న వ్యవహారం లేనివాడు చేస్తున్న లేని ఎరుకలో చేస్తున్నదిగా భావించి ఉంటాడు. ఇది సాంఖ్యాతీత బ్రహ్మ నిర్ణయము. శృతి ఫలము. ఎవరైతే ఈ గ్రంథమును పరిశీలించి అనుదినము పఠించెదరో వారు గురుపుత్రులగుదురు. ఎవరైతే ఈ పద్ధతిలో దీన్ని ఈ అంశతత్వ విచారణం
ఎప్పుడో రాసి పెట్టింటే ఎప్పుడో సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఎప్పుడు రాసి పెట్టారో తెలియదు. దాన్ని దాన్ని ఈ కందార్థ పద్ధతిలో ఒక ఆయన రాస్తే ముందు శ్లోకాల పద్ధతిలో రాసిన దాన్ని మన ముందుకంతా ఈ విజ్ఞాన స్వరూప్ గారు, మురళీకృష్ణారావు గారు వచన రూపంలో మనకు అందించారు. ఎవరైతే ఈ గ్రంథమును పరిశీలించి అనుదినం పఠించెదరో వారు గురుపుత్రులు అవుతారు. గురుపుత్రులై వాళ్ళు గురుముఖమున అనుభవముల గుర్తెరుగుచు రాజయోగ రసతృప్తులగుదురు. గురుముఖంలో విచారించుకుంటూ ఆ విచారించినటువంటి అనుభవాలను విచారిస్తే గురుముఖమున అనుభవాలను గుర్తెరుగుచు రాజయోగంలో ఏంటి? రాజయోగం అంటే తానుంటూ జీవుడుగానే ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆ భావం ఏదైతే కలుగుతుందో ఆ భావాన్ని భావరహితుడైనటువంటి వాడు రాజయోగి గారంటే జగత్ అనే సంసారంలో తన చర్యలన్నీ తాను యథావిధిగా చేసుకుంటూ జగత్ అనే ప్రపంచంలోకి జన్మ కలిగింది కాబట్టి జగత్ అనే సంసారంలోకి వచ్చాడు. దాంట్లో వ్యవహారం అంతా కూడా తాను ఉండే చేస్తున్నాడు. ఆ ఉండి చేస్తున్న వ్యవహారం అంతా కూడా తాను కర్తగా లేకుండా చేసుకుంటూ తాను దాంతో లేకుండా ఈ గురుపుత్రుడైనటువంటి వాడి గ్రంథాన్ని పరిశీలించిన వాడు గురుముఖంగా అనుభవపూర్వకంగా గుర్తులెరుగుచు ఆ గురుముఖంగా విచారిస్తే ఆ వచ్చినటువంటి అనుభవముల దాని ద్వారా గుర్తెరుగుచు రాజయోగ రసతృప్తులగుదురు. తాను రాజయోగ్యనే ఉంటూ ఆ రసతృప్తి పొందడం అంటే మళ్ళా శరీరంతో పొందే రసతృప్తి అనేది మళ్ళా అనుభవాలకు అనుభూతికి కారణమైనటువంటిది ఉంటుంది. ఇది అట్లా కాదు. ఇది రాజయోగ్య ఉంటూ ఏ అనుభవాలు గురువు ద్వారా గుర్తెరుగుతున్నాడో దాని ద్వారా రసతృప్తులగుదురు. లక్ష్యాన్ని నెరవేరినటువంటి వాడై రసతృప్తి పొందుతాడు. జీవేశ్వర ప్రత్యేక పరమాత్మలను పరమస్వరూప స్వభావ స్థానాదులను స్థిరముగా నెరిగి జీవేశ్వరుల యొక్క స్థానాలు జీవుడు, ఈశ్వరుడు. ఆ రెండింటి స్థానాలలో ఉండేటువంటి 4 అవస్థల్లోనే చూపించబడినటువంటి ప్రత్యేగాత్మ, 3 అవస్థలను దాటినటువంటి జీవుడు. ఆ 3 అవస్థలను దాటినటువంటి ఈశ్వరుడే పరమాత్మ. ఈశ్వర తనువులుగా ఉన్నటువంటి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మ అనే 4వ స్థితిలో, తురియ స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇక్కడ జీవుడుగా ఉన్నటువంటి విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడుగా ఉన్నటువంటి 3 అవస్థలను దాటినటువంటి ప్రత్యేగాత్మ. ఈ జీవేశ్వర ప్రత్యేక పరమాత్మలను ప్రత్యేగాత్మగా పరమాత్మలుగా ఉండే స్థితిని పరమస్వరూప స్వభావస్థానాదులను, ఆ పరమస్వరూపంగా ఉన్న స్వభావస్థానాదులు ఎక్కడున్నాయో ఆ స్థానాలను ఈ అంశరూపంలో విచారించి చెప్పారు. ఎక్కడికి పోయి ఏ ప్రాణహంసగా ఉన్నది, ఎక్కడ పోయి సహస్రాల ముందు కదలిక లేకుండా ఉన్న దాంట్లో కదలిక కల్పించి అష్టదళ పద్మంలో దళాలను కదిలేటట్లు చేసి నిజానికి అది కదలకపోయినప్పటికీ, ఆ దళాలన్నీ కదలకపోయినప్పటికీ ఈ వాయువు యొక్క కదలికల చేత అక్కడ కదిలించి అది మళ్ళీ సంకల్పాలను పుట్టేటువంటి సుషుమ్న నాడిని కదిలించి జీవుడుగా కిందికి దిగొచ్చినటువంటి స్థితిని అంతా వివరించారు. దాంట్లో స్వరూప స్వభావ స్థానాదులను స్థిరముగా నెరిగి అంశ యొక్క స్వరూపము అది పోయి దేనిని కదిలించి ఏది దేనితో తాదాత్మ్యం చెందితే పొందిన స్థితిగతులన్నిటి స్థిరముగా నెరిగి శుద్ధ ఎరుక తామయ్యుందురు. ఆ శుద్ధ ఎరుక తామయ్యుందురు అంటే తనకు ఏది శుద్ధ ఎరుకగా ఉన్నదంటే ఇందాక చెప్పినట్టు రాజయోగిగా యోగులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రాజయోగిగా తానుండి గురువు యొక్క దానితో గుర్తెరిగి, గురువు యొక్క సూచనలతో అనుభవాలతో గుర్తెరిగి మళ్ళీ జగత్తులో ఉన్నప్పటికీ ఈ సంసార జగత్తులో అనే దాంట్లో వ్యవహారం చేసినప్పటికీ శుద్ధ ఎరుక తామై ఉంటారు. మలిన ఎరుక అయితే మళ్ళీ జగత్తులోనూ జగత్తుకు సంబంధించిన అంశాల్లో తాదాత్మ్యం చెందిన ఎరుక అయితే మలిన ఎరుక. మలినం చెందనటువంటి శుద్ధ ఎరుకగా ఉన్నారు తాను. వారలే శుద్ధ నిర్గుణ బ్రహ్మమందు గురుకృపచే ఐక్యమందెదరు. ఆ విధంగా ఉండేవాళ్ళు శుద్ధ ఎరుకగా ఉన్న వాళ్ళు ఏమవుతారు? శుద్ధ నిర్గుణ బ్రహ్మం, గుణాలతో కూడకుండా ఉన్నటువంటి శుద్ధంగా ఉన్నటువంటి బ్రహ్మము, అంతకుముందు ఉన్నటువంటి
వ్యక్తం కావడానికి కారణమైన బ్రహ్మంలోకి రాకుండా అంతకుముందు ఉన్నప్పుడు ఏ బ్రహ్మం అయితే శుద్ధ స్థితిలో ఉన్నాడో, ఏ బ్రహ్మం అయితే ఎరుక రహితమై ఉన్నాదో ఆ స్థితిలో శుద్ధ నిర్గుణ బ్రహ్మంలో, గుణాలు లేనటువంటి బ్రహ్మంలో గురుకృపచే ఐక్యమవుతాడు. గురుకృప చేత తాను ఆ స్థితిలో ఐక్యమైపోతాడు. నిర్గుణ బ్రహ్మంలో ఐక్యమవుతాడు. నిర్గుణ బ్రహ్మంలో ఏమి లేదు, శుద్ధ ఎరుక. అక్కడ నిర్గుణ బ్రహ్మంలో గుణములు లేవు, మలిన ఎరుక లేదు. ఈ ఈ ప్రపంచం అనేటువంటి భావం కలగడానికి కారణమైనటువంటిది లేదు. లేదు కాబట్టి ఈ జగత్తు ఉన్నదని కానీ, ఇది బ్రహ్మాండం ఉన్నదని కానీ, ఇది పుట్టినదని కానీ, తాను ఉన్నాడని అనేది లేదు. ఆ ఉన్నటువంటి శుద్ధ ఎరుక స్థానంలో జరిగే వాటన్నిటితో ఏదాంతో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఐక్యమవుతాడు శుద్ధ నిర్గుణ బ్రహ్మమందు గురుకృప చేత. తనకు తానుగా కాదు, తాను ఈ వాచ్యార్థ రచ్యార్థములన్నిటినీ జ్ఞానం పొందినప్పటికీ, దీంట్లో చదవడం ద్వారా జ్ఞానం పొందినప్పటికీ, నిన్ను రహితపరిచే సూత్రం ఏదైతే గురువు చెప్పారో, నిన్ను రహితం చేశారో ఆ పద్ధతిలో ఎరిగి ఆ పద్ధతిలో ఉంటాడు. ఉండడం అంటే మళ్ళా వ్యావహారిక జీవితంలో ప్రవర్తనలో కూడా ఉండాలి. అట్లా లేకుండా మాటిమాటికి జగత్తు విషయాలలోకి పోతే మళ్ళీ మాటిమాటికి ఇంకా ఉన్నట్లే కొంచెం ఎంతో కొంత ఉంది, అది కూడా పోగొట్టుకునే స్థితి ఆఖరిలో రావాలి. కాబట్టి సంకల్పరహిత స్థితిగా ఉన్నటువంటి నిర్వాసన మౌనముద్ర స్థితిలోకి రావాలి. లాస్ట్లో అనేకమైనటువంటి విషయాలలోకి కల్పించుకుంటూ ఉంటే శరీరం ఇంకా జారిపోతుందనగా అది ఎక్కడ బాయ్, ఇది ఎక్కడ బాయ్, ఇవి ఏమైపోయానో ఇది కాదు. అది ఇంకా కొంచెం ఆ స్థితిలోకి వచ్చినప్పుడు నువ్వు ముందుగానే ఇంకా సంసిద్ధుడివై ఉండాలి. నిర్వాసనలతో వాసనలు రహితమైనటువంటి మౌనముద్రా స్థితిలో ఉండేది రావాలి. అట్లా ఉండి గురుకృప చేత శుద్ధ నిర్గుణ బ్రహ్మమందు ఐక్యమైదురంటే తానుండి కూడా తనలో కలుగుతున్నటువంటి భావనలకు భావాతీతమైనటువంటి స్థితిని పొందడానికి గురుకృప ఉపయోగపడేది. ఆ భావాతీత రహిత స్థితిని గురువు చేత పొంది గురుకృప చే ఐక్యమవుతారు. సాంఖ్యము తెలిసి సాంఖ్యాతీత బ్రహ్మం కావాలను. సాంఖ్యం ఎందుకు తెలిసాలి అంటే, సాంఖ్యము అనేది నీవు జగత్తు కారణంగా ఏది సంకల్పించిందో, ఏది సంకల్పించింటే ఇది కారణమై ఉన్నదో, ఆ కారణ వస్తువు కార్యరూపం ధరించి సకల విశ్వంగా పరిణామం చెందిందో దాన్ని తెలుసుకున్నావు అక్కడి వరకు. మళ్ళీ ఇదంతా ఒట్టి కలవంటి సంకల్పం అనేది కలగడానికి కారణమైనది లేకుండా పోతే ఇది కలిగేదే లేదు. ఇది ఉన్నదని కానీ, ఇది వ్యవహరించిందని కానీ తెలియడానికే కారణమైనది లేదు అనేది తెలిసి సాంఖ్యం ద్వారా సాంఖ్యాతీతమైనటువంటి బ్రహ్మం కావాలి. అంత విచారణ ఎందుకు జరిగిందంటే దాని కొరకు జరిగింది. ఇప్పుడు అట్టి స్థితిని పొందినటువంటి శిష్యుడు ఉన్నాడు అనుకో, అప్పుడు సాంఖ్యాతీతమైనటువంటి దాన్ని గురుకృప చేత ఇది లేని కళ ఏ విధంగా నీలో ఉన్నదో ఆ విధంగా ప్రపంచం ఉన్నదని కానీ, దాంట్లో నేనున్నానని కానీ వ్యవహరించే స్థితి లేనటువంటిది గురువు చేత కనుగొంటే, గురువు చెప్తే తాను ఆ స్థితి పొందుతాడు. ఈ విచారణే లేని సాధకుడే కానటువంటి వాడు రోడ్డెడ్డి పోయేవాడు, నువ్వు పుట్టనే లేదురా, జగత్తే లేదురా అన్నారంటే ఓ పిచ్చోడు అనుకుంటాడు చెప్పేవాడిని. కాబట్టి ఈ సాంఖ్యం ఎందుకు తెలుసుకొని సాంఖ్యాతీత బ్రహ్మం కావాలని అన్నారంటే, సాధకుడు కానివాడు జగత్తును తనను విచారించి ఉన్నాడు, తన స్వరూపాన్ని విచారించి ఉన్నాడు, జగత్తు స్వరూపాన్ని విచారించి ఉన్నాడు. పిండాండ బ్రహ్మాండముల యొక్క కర్తలుగా ఉన్నది ఒక్క చైతన్యమే. ఆ ఒక్క చైతన్యమే అఖండ ఎరుకగా ఉన్నది. అది లేనిచో, అది మొత్తంగా లేకుండా పోతే ఆ ఎరుక రహిత స్థితి ఉంది అనేది విచారణ చేసినటువంటి సాధకుడు ఉన్నాడు. కాబట్టి గురుకృప చేత వాడు దాటుకుంటాడు. మామూలుగా ఉన్నటువంటి సాధకుడు కానటువంటి వాడు, తన స్వరూపాన్ని కూడా గుర్తిరగినటువంటి వాడు, బ్రహ్మాండ స్వరూపాన్ని గుర్తిరగినటువంటి వాడు, ఉన్నది తన కంటి ముందు కనిపిస్తున్నటువంటి సర్వమును నిజం అనుకొని ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి సాంఖ్యం తెలిసి సాంఖ్యాతీత బ్రహ్మం కావాలను. సాంఖ్యాతీత బ్రహ్మం అందు ఐక్యమై తానే లేనట్టి అచల పరిపూర్ణము సర్వకాలాలలో శేషించి ఉండును. ఇక మిగిలినది ఏంటంటే తాను లేనటువంటి అచలమే ఎప్పటికీ కూడా శేషించి ఉండే స్థితిలోకి రావాలి. సాంఖ్యం తెలిసి సాంఖ్యాతీత బ్రహ్మము తాను కావాలి. సాంఖ్యానికి అతీతమైనటువంటి ఏది సంకల్పించి
ఈ సర్వ జగత్తును కల్పించినతో దానికి అతీతమైనటువంటి శుద్ధ నిర్గుణ బ్రహ్మం అన్నారే పైన, ఆ బ్రహ్మం తానే కావాలని సాంఖ్యాతీతం తెలుసుకొని, సాంఖ్యాతీత బ్రహ్మంత ఐక్యమైనటువంటి తానే లేనటువంటి అచల పరిపూర్ణము ఇంకా సర్వకాలాలలో తానే లేడు, సర్వములు జగత్తు లేదు. లేనటువంటి స్థితిలో ఎప్పటికీ ఏముంది శేషించి అంటే సర్వకాలాలలో అచలమే, శేషించి పరిపూర్ణమే, అంతటా పరిపూర్ణం అంటే అంతటా ఉన్నదని. మళ్ళీ దాని యొక్క అచలంగా చలించని స్థితిలో, అది ఏ స్థితిలో ఉందంటే అచల స్థితిలో చలించకుండా ఉంది, సర్వకాలాలలో శేషించి ఉంది. ఒక్క నిమిషం, ఇంకా ఈ బుక్ ఓం తత్సత్ ఓం ఈ గ్రంథం అయిపోయింది. తదుపరిది ఇందులో ఒక్క నిమిషంలో ఓపెన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే కర్మ సిద్ధాంతం ఉంది. ఒక్క నిమిషం పడుతుంది కంప్యూటర్ ఓపెన్ కావడానికి. ఇప్పుడు నెక్స్ట్ అది అయిపోయింది, హంసతత్వ విచారణ అనేది అయిపోయింది. ఇప్పుడు తదుపరి ఏమిటి అంటే కర్మ సిద్ధాంతము అనేటువంటి తదుపరి మన లిస్టులో ఉన్న గ్రంథాలలో ఉన్నది. ఇది 15 పేజీలే ఉంది. దివ్యాత్మ స్వరూపులందరికీ నా నమస్కారాలు అని ప్రారంభమైంది. ఇది ఈ సిద్ధాంతం ప్రతిపాదించి, సిద్ధాంతం అనేది యాక్చువల్గా ఉంటే వాటిని ఒక సమావేశాల్లో ఎక్కడో వీళ్ళు పోయినప్పుడు ఉపన్యసించినటువంటి గురుమూర్తులు ఉపన్యసించినటువంటి దాన్ని ఇక్కడ ఆయన వాక్య రూపంలో మనకు అందజేస్తూ ఉన్నాడు. దివ్యాత్మ స్వరూపులందరికీ నా నమస్కారాలు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనేటువంటిదేమో భగవద్గీతలోని ఒక శ్లోకం. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి అంశం ఎవరో ఈ గురువు గారు, అక్కడ మన మురళీసాగర్ రావు గారు, విజ్ఞాన స్వరూప్ గారు ఆయనకి ఇచ్చినటువంటి అంశంగా ఆ సమయాన్ని బట్టి 30 నిమిషాల్లో అక్కడ చెప్పారట. దాన్ని మనకు పేపర్ల కింద ఇచ్చారు, మనకు నిదానం అవుతుంది. ఆయన అంటే నేరుగా ఆయన వాక్కులోంచి వచ్చినది కాబట్టి చెప్పారు. ఇక్కడ మనము దీన్నే వివరించుకుంటూ పోవాలి కాబట్టి ఆయన చెప్తున్నాడు, నాకు ఇవ్వబడినటువంటి అంశం కర్మ సిద్ధాంతము, ఇది అందరికీ బాగా తెలుసు. కాబట్టి నేను పెద్దగా కష్టపడక్కర్లేదు. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాలి అంటే చాలా సమయం కావాలి. ఇచ్చిన సమయమేమో 30 నిమిషాలే. సరే, కొద్దిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మీ బుద్ధి అనుసరించి, మీ శక్తి అనుసారం గ్రహించి, పెద్దలున్న సభ కాబట్టి తప్పులుంటే మన్నించండి అని అన్నాడు. ఇన్ని రకాలైనటువంటి గ్రంథాలు రూపొందడానికి కారణమైనటువంటి
వాళ్ళ గురువు అందించినటువంటి నిర్భయానంద స్వామి గారు వాళ్ళకి అందించినటువంటి జ్ఞానంతో వాళ్ళు ఎన్నో విశ్లేషణలు చేసినటువంటి మహాజ్ఞాని అయినప్పటికీ కూడా పెద్దల సభ కాబట్టి పెద్దలుంటే తప్పులు మన్నించండి అని అన్నారు. అంత వినయంగా చెప్పారు చూడండి. కర్మ అంటే కర్మమున బుట్టు జంతువు. మొదటి సూత్రం ఏమిటంటే కర్మమున బుట్టు జంతువు. ఈ కర్మమున బుట్టు జంతువు అది భాగవతంలోడిది అనుకుంటా. కర్మమున పుట్టు జంతువు అనేదేమో మొదటి సూత్రం ఏమిటంటే కర్మమున పుట్టు జంతువు అంటే మనము సృష్టిలో మనం కూడా భాగమే కాబట్టి జంతువు అంటే అదేదో జంతువు వేరేది, ఏదో పులి సింహం అని కాదు. ఆ జంతువు అంటే ఏదైతే ప్రాణంతో కలిగి జనించిందో అవన్నీ దాంట్లో ఏమో మనిషి వేరుగా ఉన్నాడు అనుకో, బుద్ధి విశ్లేషణ కలిగినాడు కాబట్టి. అందుకనే అప్పట్లోనే 3000 ఏళ్ల క్రితమే ఈ దీనిలన్నిటి విశ్లేషించినటువంటి అరిస్టాటిల్ ఏమన్నాడంటే, గ్రీకు తత్వవేత్త ఆయన అరిస్టాటిల్. ఆయన ఏమన్నాడంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అన్నాడు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటే మనిషి కూడా ఒక జంతువే, కానీ మనిషి ఎటువంటి వాడంటే సాంఘిక జంతువు. సమాజంలో ఒక చరించేటువంటి ఒక గుంపును ఏర్పరచుకున్నటువంటి మనిషి. అవేమో చెల్లాచెదురుగా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నవి. జీవుడు మనిషి ఏమో ఒక సమూహాలను ఏర్పాటు చేసుకొని కట్టుబాట్లతో జీవిస్తున్నటువంటి మనిషి, కట్టుబాట్లతో జీవిస్తున్నటువంటి జంతువు అని అన్నాడు ఆయన అరిస్టాటిల్ తత్వవేత్త. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనిషి కూడా ఓ జంతువే, కానీ కట్టుబాట్లతో సమాజాన్ని నిర్మించుకొని జీవిస్తున్నటువంటి జీవుడు మనిషి, అటువంటి జంతువు. కాబట్టి మనం కూడా ప్రకృతిలో సృష్టిలో భాగమే కాబట్టి జీవితం మొత్తం మీద ఎప్పుడైనా సరే ఇది నా కర్మ అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు మనిషి స్థాయి నుంచి జంతువు స్థాయికి పడిపోయామని గుర్తు. ఎప్పుడన్నా కానీ ప్రతిరోజు ఏ విషయంలో ఏం తేడా వచ్చినా ముందు మనిషి మాట్లాడే మాట ఇదే. ఏమంటాడు? అది ఎందుకు జరిగిందో దాని పూర్వాపరాలు విచారించిన స్థితిలో ఉన్నాడు కాబట్టి, చుట్టూ జరిగే జగత్తుతో తాదాత్మ్యం చెందిన వాడై ఉంటాడు కాబట్టి ఇది నా కర్మ అని అన్నారనుకోండి, జీవితం మొత్తం మీద ఎప్పుడైనా సరే ఇది నా కర్మ ఈ వల్ల జరుగుతుంది అంటే, జరుగుతుందంటే నువ్వు ఎప్పుడో చేశావు, దాని ప్రతిఫలంగా జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు దాన్ని తొలగించుకునే బుద్ధి విశేషణం అనేది నీకు ఇచ్చాడు, నీకు ఉంది, అది ప్రకృతిలో భాగంగా. కానీ ఇది నా కర్మ అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు మనిషి స్థాయి నుంచి జంతువు స్థాయికి పడిపోయామని గుర్తట. మనిషి స్థాయిలో నుంచి మనిషి విశ్లేషించుకొని నాకు ఇట్లా ఎందుకు జరిగింది అనేది విచారణ చేసుకునే బుద్ధి కుశలత, దాన్ని దాటిపోయేటువంటి స్థితి కూడా నీలోనే ఉంది. ఆ నీలోనే దాన్ని దాటిపోయే స్థితిని నువ్వు విచారించకుండా ఎప్పుడైతే ఇది నా కర్మ అని నువ్వు అనుకున్నావో అప్పుడు మనిషి స్థాయిలోంచి జంతువు స్థాయికి పడిపోయామని గుర్తట. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ఇది నా కర్మ అని అనుకోని అవసరం లేదు. ఎప్పుడు కూడా మనిషి ఇది నా కర్మ అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మనిషికే ఈ అవకాశం, ఒక్క మనిషి మాత్రమే ఈ అవకాశాన్ని కలిగి ఉన్నాడు. ఇది నా కర్మని సంతృప్తి, ఇది నా కర్మని అనుభవించాల్సిన పడిపోయి ఉండకుండా తాను కారణం, దానికి ఎందుకు అయింది, దాంట్లో నుంచి అధిగమించడం ఎట్లా అనేది కూడా విశ్లేషించుకునేటువంటి స్థితి ఇతర జీవులకు లేదు, మనిషికి మాత్రమే ఉంది. ఇది మనిషి స్థాయి. మనిషి ఈ ఒక్కనికి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇది నా కర్మ అని అనుకోకుండా, అనుకోని అవసరం లేకుండా విశ్లేషించుకొని తెలుసుకోగలిగినటువంటిది ఒక్క మనిషికే ఈ అవకాశం ఉంది. మిగిలినవన్నీ జంతువులే కాబట్టి అవి జంతువులుగానే జీవిస్తాయి. అవి విశ్లేషించవు, కారణం కోసం విచారణ చేయవు. అవి ఆ సమయానికి ఏది లభిస్తే ఆ సమయానికి ఏం మార్గం ఉందో దాంట్లో ప్రయాణిస్తాయి, ప్రవర్తిస్తాయి. అవి జీవుడేమో కారణాన్ని విచారిస్తాడు కాబట్టి జీవునికి మిగతా జంతువుల్లాగా కాకుండా ఒక్క మనిషికి మాత్రమే అవకాశం ఉంది. మిగిలినవన్నీ జంతువులే కాబట్టి అవి జంతువులుగానే జీవిస్తాయి. కాబట్టి జంతువులుగా జీవించకుండా ఉండే అవకాశం, జంతువులుగా ప్రవర్తించకుండా ఉండి జంతువులుగా జీవించకుండా ఉండే ఒకే ఒక్క
అవకాశం ఎవరికి ఉంది అంటే ఒక్క మనిషికి మాత్రమే ఉంది, మనిషికే ఉంది. కాబట్టి పుట్టింది మొదలు పోయే లోపల ఏదన్నా జరగాని జరగకపోని వాటన్నిటికీ కూడా మనము అపరిష్కృతమైనటువంటి అంటే పరిష్కారం లేనటువంటి లేదా మనకి తోచనటువంటి ఏమి చేయాలో తెలియనటువంటి అంటే ఒక గుడ్డి పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక మన చేతిలో ఏం లేదురా బాబు, చేయవలసినవన్నీ చేసేసాం, ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు, ఇక ఫలితమా ఇప్పుడు మనం అనుకున్నది వస్తుందో రాదో, ఆశావహం అవుతుందో రాదో కాదో కూడా ఆశించడానికి కావలసిన ధైర్యం కూడా కోల్పోతాం. అప్పుడు ఈ మాట వస్తుంది. ఈ ధైర్యం కోల్పోయినటువంటి వాడు మనము ఏవైతే పుట్టింది మొదలు పోయే లోపల ఏవన్నా జరుగుతున్నవన్నీ జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న వాటితో జరిగినా జరగకపోయినా వాటన్నిటినీ కూడా మనము అపరిష్కృతమైనటువంటి అంటే పరిష్కారం కనుక్కుంటే ఇది కారణము, దీనివల్ల ఇది పరిష్కారం అయింది, ఈ పరిష్కారంతో నేను బయటపడినా, పరిష్కృతం చేసుకోగలిగినాను అనేటువంటిది దొరుకుతుంది. అపరిష్కృతం అయితే అది ఎందుకు జరిగిందో ఎట్లా అయిందో మనకు తెలియనటువంటి, మనకి తోచనటువంటి, ఆ తోచనటువంటి స్థితిలో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఏం చేయాలో తెలియదు, తోచలే, దానికి పరిష్కారం ఏమో తెలియదు. అప్పుడు ఏం చేస్తావు? ఒక గుడ్డి పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక ఆ గుడ్డి పరిస్థితుల్లోనే ప్రవర్తించినప్పుడు ఇక మన చేతిలో ఏం లేదురా బాబు, చేయగలిగినవన్నీ చేసేసాం, ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు, మనం చేయాల్సిన మానవ ప్రకృతిగా చేయాల్సినవి చేసాం, ఇంకేమీ లేదు. ఇక ఫలితం అనేది అంటావా, మనం అనుకున్నది వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఆశావహం అవుతుందో కూడా, మనం ఆశించినది ఏమవుతుందో అది అవుతుందో లేదో కాదు. ఆశించడానికి కావాల్సిన ధైర్యం కూడా పోతుందంట. ఇంకా దాన్ని ఆశించే పని లేదప్ప మనకు, ఇంకా ఆశించినా కూడా అది వస్తుందో రాదు, వచ్చే పరిస్థితి లేదు అని ఆశించడానికి సరిపోయే ధైర్యాన్ని కూడా కోల్పోతామంట. ఈ ధైర్యం కోల్పోయిన స్థితిలో మనకు గుర్తు వచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే, ధైర్యం కోల్పోయిన స్థితిలో లావక్కింతై లేదు ధైర్యం విలోలంబయ్యే, తావులు తప్పిన మూర్ఛ వచ్చే నీవుందప్ప నితప్పరం బెరుగ అని ఏ గజమైతే గజేంద్రుడు. గజేంద్ర మోక్షంలో ఈ పద్యం పూర్తిగా కొంతవరకు నాకు వస్తుంది, మిగిలిన వాళ్ళకి వస్తుండొచ్చు. అసిత్ అన్నయ్యకు భాగవతాన్ని బాగా అప్పుడప్పుడు చదివిన వాళ్ళకు, గజేంద్ర మోక్షాన్ని చిన్నప్పుడు చదువుకుంటారే వాళ్ళకు ఆ లావక్కింతై లేదు ధైర్యము విలోలంబయ్యే అని ఉండేది ఏదంటే గజేంద్రుడు. ఇంక నన్ను రక్షించేవారు లేరు, నాకు ఇంకే మార్గము లేదు ఆయన, లేదు స్వామి, ఇంక నాకు బలము లేదు, ధైర్యము లేదు, ఏమీ లేకుండా అయిపోయినా ఇంక నన్ను ఎవరెవరు రక్షించాల్సిందే, లేకపోతే నేను ఇంతే అనేటువంటి స్థితిలో అది అనుకుందట. ఇంక అక్కడి నుంచి రేపు చదువుదాం. సమయం ముగిసిపోయింది, ఇక్కడికి ముగిద్దాం. చెప్పప్ప. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగాళమనారే. ఆర్యులాకిప్పుడు మంగాళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగాళమనారే. తత్పీఠముకు మంగాళమనారే. నిరతము జగములు మీరిన మరుపుయు ఎరుకయు లేక, నిరతము జగములు మీరిన మరుపుయు ఎరుకయు లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగాళమనారే. నిత్యము శుభ మంగాళమనారే. అంగలింగములకు అతివీతములు మాయా
సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు హారతి దిగో మంగళ హారతి దిగో సద్గురు మూర్తికి హారతి దిగో మంగళ హారతి దిగో ధరణిలో కృష్ణాపురంబున నిరతమును పరిపూర్ణ బోధను కరువు దీరగ దిల్పి భక్తుల ఎరుక బాపిన పుల్లయారులకు హారతి దిగో మంగళ హారతి దిగో నీకు మూలములే కనాకు మూలముగా కలోకలోకములెల్ల ఏకముగను ప్రాకటంబయ్యున్న పరిపూర్ణ బ్రహ్మమును జోకతో తెలుపు గురు పీఠమునకు జయమంగళం జయతి జయమంగళం మహోత్సవ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. బలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ భక్త మండలికి జై. జై.